నమస్కారం అండి. ఒకటే అండి, ఇప్పుడు ఇథనాల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాను. అది తీసుకొచ్చేసి దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటే ఇప్పటివరకు నేను అన్నాను అది తీసుకురావడం వల్ల పెట్రోల్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా లాభం ఉన్నట్టే కదా అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు షుగర్ రేట్ అనేది 40 రూపాయల నుంచి దాదాపు 100 రూపాయలు చేస్తుందని చెప్పేసి తెలిసింది. అది నిజంగా అయిందో కూడా నాకు తెలియదు. ఇంకా ఒకవేళ పొరపాటున 100 రూపాయలు అయితే అలా 75 రూపాయలు అయిందా, డబుల్ అయినట్టే. ఇంకా 40 నుంచి ఇప్పుడు డబుల్ రేట్ అయిందంటే ఇథనాల్ అనేది ఎంతమంది యూజ్ చేస్తారండి? ఒక కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు వెహికల్స్ యూజ్ చేస్తారు. రెగ్యులర్గా ఒక వెహికల్ యూజ్ చేస్తారేమో. అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఆయన యావరేజ్గా ఒకరు యూజ్ చేస్తున్నారు. షుగర్ అనే వాళ్ళు నలుగురు యూజ్ చేస్తారు. అందులో ఇద్దరు అయితే బయటికి పనికొచ్చారు అనుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం ఇంకో 4 సార్లు ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే మనకు అక్కడ ఇథనాల్ అని చెప్పేసి రేట్ అనేది తక్కువ వస్తే ఇక్కడ షుగర్ వల్ల అనేది రేట్ అనేది ఎక్కువ వస్తుంది. డబుల్ అయిపోయింది రేటు, 100% పెరిగింది ఆల్మోస్ట్. మనకు అక్కడ 20% తగ్గుతుందని చెప్పి అన్నారు. ఆ 20% తగ్గిందని చెప్పి నాకైతే ఇంతవరకు ఎక్కడ తెలియలేదు. మేబీ వేరే రాష్ట్రాల్లో ఏమైనా తగ్గిందేమో. ఒకవేళ 20% అక్కడ తగ్గితే ఇక్కడ 100% పెరిగింది అంటే ఇది నష్టం అన్నట్టు క్లియర్గా. ఇప్పుడు ఇథనాల్కు మనకు కావాల్సింది మెయిన్ చెరుకే. షుగర్ తయారు చేయాలని మెయిన్ చెరుకే కావాలి. సో ఇథనాల్కి ఏదైతే చెరుకు యూజ్ చేస్తున్నారో ఆ చెరుకు అక్కడ దిగుబడి అనేది అంతే ఉందండి. యూసేజ్ అనేది మాత్రమే పెరిగింది ఇక్కడ ఇథనాల్ కోసం. అది పెరగడం వల్ల ఇక్కడ షుగర్ రేట్ అనేది పెరిగింది. దీనివల్ల మనకు ఖచ్చితంగా నష్టం ఉంది. కాబట్టి అయితే ఇథనాల్ అన్న మానేయండి లేదా షుగర్ అన్న మానేయండి. నాకు తెలిసి మన వాళ్ళు షుగర్ అయితే యూజ్ చేయడం మానేయరు. రేట్ ఎక్కువైనా ఖచ్చితంగా వాడుతూనే ఉంటారు. సో ఆ ఆప్షన్ మన దగ్గరనే ఉంది. మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామా లేక మనల్ని మనం ఒత్తిడిలో నెట్టుకొని షుగర్ మానేద్దామా? 40 రూపాయలు అనేది 70 రూపాయలు అయింది. ఇప్పుడు 70 రూపాయలు అనేది 100 రూపాయలు అవడం ఈజీగా. ఇంకో మా అంటే 6 నెలలు పడుతుంది 100 రూపాయలు కావడం. ఒకటేసారి 30 రూపాయలు జంప్ అయిందంటే ఇంకో 30 రూపాయలు జంపాలి అనేది ఈజీ. ఏ ప్రభుత్వం అయినా ఒకటే చూసుకుంటుంది. నాకు దిగుబడి ఈ ప్రభుత్వం కాదండి, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఇథనాల్ పెట్టింది అని అంటే ఆ ఇథనాల్ వల్ల చెరుకు కన్సంప్షన్ అనేది క్లియర్గా పెరిగిపోయింది. అది ఈజీగా అందరికీ తెలిసింది. ఈ విషయం ఎప్పుడో నేను ఇంతకుముందు కూడా చెప్పిన. అక్కడ చెరుకు అనేది యూజ్ చేస్తుంటే షుగర్ అనేది దెబ్బ పడుతుంది, బెల్లం అనేది దెబ్బ పడుతుంది అని చెప్పేసి అప్పుడు ఎవరు ఆలోచించలేదు. నా న్యూస్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఇది కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏదైనా ఒక టీ తాగుదామంటే ఖచ్చితంగా షుగర్ వేసుకోవాల్సిందే. పండుగలు వచ్చింది ఒక స్వీట్ చేద్దామంటే దానికి ఖచ్చితంగా షుగర్ వేయాల్సిందే. ఈవెన్ షుగర్ కాదు, నేను షుగర్ యూజ్ చేయను, బెల్లం యూజ్ చేస్తా అంటే ఆ బెల్లం కూడా షుగర్ చెరుకుతో తయారయ్యేది. తీపి అనేది ఏదున్నా కూడా ఒక హనీ తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ చెరుకు కావాల్సిందే. చెరుకు వద్దు, నేను చెరుకు వాడను, వేరే ఉండే నా దగ్గర వేరే దేశాల్లో ఇంకా వేరే యూజ్ చేస్తున్నారు. మన కందమూలాలు అంటారు చూడండి, కందమూలాలను కూడా షుగర్ తయారు చేస్తున్నారు. మన దగ్గరికి ఇంకా టెక్నాలజీ రాలేదు. పొరపాటుని వాటి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తే అది కాస్త బెటర్ అవుతుంది. లేదు అంటే అప్పటి వరకు మనకి చెరుకు అనేది లభ్యత పెరగదు. ఎట్లాగో కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు మాత్రమే చెరుకును అత్యధిక ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ చూసుకున్నా, ఆంధ్ర చూసుకున్నా, కర్ణాటక, తమిళనాడు అవి చూసుకున్నా కానీ మహారాష్ట్ర అంత అయితే లేవు. మన దేశం మొత్తంలో మహారాష్ట్ర మాత్రమే అత్యధికంగా చెరుకును దిగుబడి చేసేది. ఇప్పుడు స్థలం అనేది పెరగాలి. ఎవరైతే మన వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళు చెరుకు మాత్రం పండించాలి, అప్పుడు కానీ రేటు అనేది దిగవు. సో ఇప్పుడు మనకు ఆహారంగా వరి అనేది, గోధుమ అనేది మెయిన్గా నడుస్తుంది. దాన్ని అయితే ఎవ్వరు మానరు. ఎందుకంటే రేట్ అనేది చెరుకు కంటే కూడా ఎక్కువ రేటు దానికే ఉంది ఇప్పుడు కూడా. సో వాళ్ళైతే మారరు. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? దూది పండించేవాళ్ళు, పెసర్లు, మొక్కజొన్నలు పండించేవాళ్ళు. వీళ్ళు ఏం చేసుకుంటారు? వీళ్ళు ఖచ్చితంగా నీరు అనేది తక్కువ ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఇవి పండిస్తారు. చెరుకు అనేది నీరు చాలా ఎక్కువ కావాలి. వరికి ఎంత కావాలో చెరుకు కూడా అంతే కావాలి. సో వీళ్ళు ప్రత్యేకం కాదు మనకు. అంటే అయితే వరి, గోధుమ పండించే వాళ్ళు చెరుకును పండించాలి. చెరుకు కంటే ఎక్కువ రేటు వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు 80% మారరు. అంటే మనకు చెరుకు ఉత్పాదన అనేది ఖచ్చితంగా పెరగదు. సో ఈ రేట్ అనేది ఇలానే పెరుగుతూ పోతుంది. ఇటు చక్కెర కానీ అటు ఇథనాల్ది కానీ. ఏదైతే మనకు మంత్రి గారు చెప్పారో 20% రేట్ తగ్గుతుందని చెప్పి ఇప్పటికైతే తగ్గలేదు. ఇన్ ఫ్యూచర్లో అసలు తగ్గదు. ఇది రాసి పెట్టుకోండి. ఎమర్జెన్సీ బేసిస్ ఎందుకు తగ్గించాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రజలకు ఒకేసారి రేట్లు పెరిగిపోతున్నాయి కదా, బడ్డెన్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకడు 15,000 సంపాదిస్తే దాంట్లో ట్యాక్స్ అని, రేట్లని, అదని ఇదని అన్ని పోతున్నాయి కదా, వాడికి మిగిలేదు జీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ బేస్ అని మీ చక్కని ప్రశ్న వేసింది, కానీ ఇక్కడ మనకు అప్లై కాదు అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ బయట ఇరాన్ దేశంలో యుద్ధం జరుగుతుంది.
దానివల్ల బయట దేశాలకు అన్నిటికీ చుక్కలు అనేవి క్లియర్ కనిపించినాయి. ఓన్లీ మన భారతదేశం మాత్రమే ఇంకా చుక్కలు అనేది సరిగ్గా కనపడలేదు. జస్ట్ చంద్రుని వరకే చూపించింది మనకు, అదే నడుస్తుంది. ఈ చంద్రుడు అనేది పొయ్యేసి చక్కెర మీద పడ్డది, అక్కడ మనకు చుక్కలు కనిపించినాయి. నెక్స్ట్ మెల్లమెల్లగా పెరగొచ్చేమో, కానీ ఇప్పటికైతే కంట్రోల్లో ఉంది. కాబట్టి ఈ చక్కెరను ఒకదాన్ని తీసుకొని మనం ఏదో రాతంతా చేయకూడదు. చక్కెర అనేది కంట్రోల్ చేసుకోవాలి. అయితే మనం యూజ్ చేయడం అనేది తక్కువ చేయాలి, లేకపోతే మనం ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకోవాలి. ఈ చక్కెరను పెంచితే ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి.